హాయ్ నమస్తే, వెల్కమ్ టు పీవీజే గార్డెన్. ఈరోజు నేను చూపించబోయేది వీడియో బంగాళదుంపలు మనం ఎలా నాటుకోవాలి అది నేను మీకు చూపిస్తాను. అలాగే ఉల్లిపాయలు కూడా మనం నాటుకుంటే మనకి ఉల్లికాడలు ఎలాగొస్తాయి అవన్నీ మీకు చూపిస్తాను. ఇట్లండి, చూసారా ఈ దుంపలకి? చూసారా ఇలా మొక్కలు ఎలాగొచ్చేస్తున్నాయో? ఈ మొక్కలు చూశారు కదా, ఇగో చూడండి. అలాగే ఉల్లిపాయలకి చూసారా, ఈ ఉల్లికాళ్ళు మనం ఇంట్లో వాడుకున్నవి పాడైపోయినవి వేసుకున్నా చాలండి, మనకి ఉల్లికాళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు అవి ఎలాగేయాలో మీకు చూపిస్తాను. చూడండి ఇటు గొనుపులు ఉన్నాయి కదా, దీన్ని ఇలా 2 భాగాలు చేయాలి. ఇలాగా కుళ్ళిపోయినా పర్లేదు, మనకు వచ్చేస్తుంది. ఇలా 2 భాగాలు చేసుకోవాలి. ఇగో అటు ఇటు ఉంటే చూడండి, ఇగో ఇలా చిన్నదున్నా దీన్ని ఇలా తీసియండి. ఇగోండి, చూసారా? ఇగో ఇది కూడా అంతే. ఇగోండి చూడండి, ఇలాగే వేసిన మొక్కలే ఇవి అన్నమాట. ఈ మొక్కలు ఇగోండి. ఇప్పుడు నేను ఇక్కడ వేస్తున్నాను. ఇగోండి, మొన్న మీకు చూపించడానికి నాకు అవ్వలేదు, అందువల్ల ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇగోండి ఇక్కడ వేసాను, వస్తుంది, ఉండండి చూపిస్తాను. ఇగోండి ఇలాగా ఉంచి ఎత్తవం చూడండి, తవ్వితే చాలు మాకు ఎత్తవాంశ వచ్చేస్తాయి విపరీతంగా. ఇలాగే ఇది పైకి కనిపించేలాగా పెట్టుకోవాలన్నమాట మనం. ఇంకోటి తీస్తాను, ఉండండి. ఇంకోండి ఈ దుంప పెడుతున్నాను చూడండి. ఇలా పెద్ద కంటైనర్లు వేసుకుంటే మనకి లోపల కొంచెం ఊరుతాయి అన్నమాట బాగా. చూసారు కదా, ఇక్కడ ఒకటి వేస్తున్నాను చూడండి. ఇగోండి ఈ గునుపు ఇక్కడ ఒకటి వేస్తున్నాను. మళ్ళీ మీకు మొక్కలు రాగానే చూపిస్తే, మొన్న వచ్చిన దుంప ఉంటే తీసుకొచ్చి ఇలా పాతీసానండి. ఇక చూడండి, ఇక్కడ మొక్క వచ్చేసిందా. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఉండిపోయాయి కాబట్టి ఇంకో దగ్గర వేసుకుందాం. ఇవి రావండి మళ్ళానా, ఇవి అయితే ఇంకా ఇవి రావు, దీని గునుపు లేదు కాబట్టి. ఇగోండి ఇంకో ఉన్నాయండి. ఇంకో ఇలా గుంపులు వచ్చాయి కదా, వీటిని ఇంకో దగ్గర వేస్తాను. చూడండి ఇటు రండి. ఇంకో ఆల్రెడీ ఇక్కడ వేసానండి, అదే గుర్తుండట్లేదు నాకు ఎక్కడ వేస్తున్నాను. ఇంకోండి ఇలా పెట్టేసుకోవడమే అన్నీ. ఇంకా బోల్డ్ దుంపలు వచ్చేస్తాయి చూడండి. ఈసారి వచ్చి తవ్వేటప్పుడు మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇగోండి ఉల్లిపాయలు ఇప్పుడు నాటుతున్నాను నేను. చూడండి ఉల్లిపాయలు, దీనివల్ల మనకేమి ఈ మొక్కలకి ప్రాబ్లం రాదండి, లోపటి నుంచి ఇవి ఊరిపోతాయి కాబట్టి. ఇది సింగిల్గా వేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను సింగిల్గా ఇవి పెడుతున్నాను అనమాట. ఈ పై గునుపు ఇలాగ వచ్చేలా కిందని ఇది కిందకి రావాలి. ఇది కిందకి వచ్చి ఇగోండి ఈ ఉల్లికాళ్ళు, పిక్కలు, టమాటా వేసుకొని కూర వండుకుంటే సూపర్గా ఉంటుంది. చూడండి, ఇది కిందకి రావాలి, ఈ గునుపు పైకి ఉండాలి. మట్ల ఇలా 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 పాతీసుకోవడమే. చూడండి కనిపిస్తుందా? ఇలాగా ఇలా పాతీసుకోవడమే. చూడండి మట్టి ఎంత లూజుగా ఉందో నాకు. ఇంకా అంతే, తర్వాత మనం నీళ్ళు అవి పోసుకున్నప్పుడు నాకు తడింది కాబట్టి నేను ఇంకేం వెయ్యను. నీళ్ళే పోసుకున్నాం అనుకోండి, దానికి అదే వచ్చేస్తుంది. ఇది చూడండి, ఈ మొక్క
ఏంటి మిరియాల మొక్కని తెచ్చానండి. ఇంతకుముందు మిరియాల మొక్క తెస్తే అది చచ్చిపోయింది. ఇక ఇప్పుడు మళ్ళీ ఇది కూడా వస్తుందో రాదో తెలీదు, అలా ఉంచాను, చూద్దామండి. ఇది ఇగోండి మొన్న ఇదేసాను. ఇట్లండి చెప్తాను. పుదీనా చిన్న కొమ్మలు ఉంటే పుదీనా నాటాను నేను. ఇంకో చూడండి ఎలాగొచ్చేస్తుందో పుదీనా. చూడండి ఎంత బాగుందో. ఇగో చూడండి ఎంత బాగా వస్తుందో. ఇది ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి. ప్యాషన్ ఫ్రూట్ తీసుకొచ్చి వేసాను. చూడండి ఇది బాగా వస్తుంది. దీన్ని ఇలా మనం తారెట్టి కట్టేసుకొని దీన్ని పెట్టేసుకున్నాం అనుకోండి, అల్లేస్తుంది. అల్లిన దాని మీద మన కాయలు వస్తాయి. ఈ కాయలు ఈ పళ్ళు దేనికి అనుకున్నారు? ప్యాషన్ ఫ్రూట్ పండు తింటే క్యాన్సర్ తగ్గుతుందండి. క్యాన్సర్ తగ్గుతుంది. అందువల్ల ఏంటంటే ప్యాషన్ ఫ్రూట్ ప్రతి ఇంట్లోనే ఉండాలండి. అది తింటే మనకి క్యాన్సర్ రాకుండా ఉంటుంది అన్నమాట. మీకు మా రేగుపళ్ళు చూపిస్తాను రండి. ఇటు రండి. చూసారా ఒక అరడజనో ఎన్నో వచ్చే. నిన్న ఒకటి ముగ్గిపోయిందని తిన్నాను కానండి, కొంచెం కట్ చేసి తినేసాను అది ఒకటి. ఇగోండి చూసారా ఎంతకో కాయ వస్తుందో. ఇక ఇలాగ ఒక అరడజన్ ఇగోండి. ఇగోండి ఇగో చూడండి. ఇగోండి కాయలు పెద్ద కాయలు అవుతాయి అన్నమాట. ఇగో ఇవన్నీ అవే. ఇక ఇదొకటి అదొకటి చూసారా. ఇగో అలాగే చూడండి పసుపు కొమ్ములు ఎలాగొచ్చేసాయి అప్పుడే మాకు పైకి. ఇగో చూడండి పసుపు కొమ్ములు పైకి ఎలాగొచ్చాయి చూసారా. ఇంకా అడుగుని బోల్డ్ ఉంటాయండి. ఇగో చూడండి పైకి ఎలాగొచ్చేసాయో పసుపు కొమ్ములు. మాకు ఇంకే సరిపోతాయండి ఈ సంవత్సరానికైతే మాకు సరిపోతాయి. ఇక పువ్వు అలా వాడిపోయింది దానికదే ఇది వాడిపోయి అలాగా ఇంకా మనకి ఇది వాడిపోయిన తర్వాత అప్పుడు మనం తవ్వుకోవాలి. ఎప్పుడు అనుకున్నారు? ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చికి మనం తవ్వుకోవాల్సి వస్తుందండి. మార్చికి ఇది వచ్చాక మళ్ళీ పచ్చి మొక్కల్ని జూన్, జూలైలోనే వేసుకోవాలండి. చూశారు కదండి. ఇదిగోండి చూడండి ఇవన్నీ. ఇగో చూసారా టమాటాలు, ఆ చిన్న దాంట్లో టమాటాలు చూసారా ఎలాగొచ్చేస్తున్నాయో. గుత్తులు వచ్చేస్తున్నాయి కాయలు. ఇగో చూడండి ఎన్ని గుత్తులు చూసారు కదా. ఇగో పువ్వు చూడండి ఎంత పువ్వు ఉన్నదో. ఇగో కంటైనర్ చూసారా, ఇయే కంటైనర్లు. ఈ కంటైనర్లో నేను వేసుకున్నాను అనమాట. చూసారు కదా. ఇగో చామంతులు ఇప్పుడు విడుతున్నాయి. చూసారు కదండి. ఇగో ఇదంతా చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్లను టచ్ చేయండి.